సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఎస్ క్రాస్ అండి. ఇది వచ్చేసి 2015 మోడల్ జీటా, 98,000 కిలోమీటర్ తిరిగింది, 670 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జీటా వెహికల్ ఇది 2015 మోడల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. అలవెల్స్ కూడా వస్తాయి. వెహికల్ కూడా సిల్వర్ కలర్ చూడొచ్చు. సో కాంపాక్ట్ ఎస్యూవీ మనకి తక్కువ బడ్జెట్లో మారుతిలో కావాలన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. ఎందుకంటే ఎస్ క్రాస్ మంచి వెహికల్ ఇది. అంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, అండ్ సర్వీస్ ఎక్కడైనా ఉంటుంది, అండ్ మైలేజ్ కూడా ఉంటుంది, రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. సో దీని గురించి పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కొద్దిగా హెడ్ ల్యాంప్స్ కొద్దిగా డల్గా ఉన్నాయండి. హెడ్ ల్యాంప్స్ కొద్దిగా డల్గా ఉన్నాయి. మిగతా ఎక్స్టీరియర్ అయితే మంచిగా ఉంది. సిల్వర్ కాబట్టి ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం ఫ్రంట్ టైర్స్ కొత్తగా ఉన్నాయి, బ్యాక్ టైర్స్ మాత్రం నార్మల్ 50% ఉన్నట్టున్నాయి. సో చిన్న అయితే ఉన్నాయి వెహికల్ అయితే డీజిల్ వెహికల్స్ కాబట్టి కొద్దిగా రఫ్గా ఉండొచ్చు. సో వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత మనం వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు. దాన్ని బట్టి ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసేది 2017 మోడల్ ఈకో స్పోర్ట్స్ టైటానియం అండి. పెట్రోల్ వెహికల్ ఇది. 74,000 కిలోమీటర్ తిరిగింది, 750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి టైటానియం పెట్రోల్ వెహికల్స్ అండ్ మాన్యువల్. ఈకో స్పోర్ట్లో కాంపాక్ట్ ఎస్యూలో మనకి పెట్రోల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి ప్లస్ పాయింట్. దాంట్లో టాప్ ఎండ్ మోడల్ ఇది. సో మీ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ అవుట్లుక్ అండ్ ఇన్నర్ లుక్ మొత్తం ఎక్సలెంట్ ఉంది. అండ్ ప్రైస్ కూడా మనకి 750 చెప్తుంది, నెగోషియబుల్ అవుతుంది. ఓన్లీ 74,000 కిలోమీటర్ డ్రైవ్ అనేది టాప్ ఎండ్ మోడల్. అంటే లైక్ టైటానియం, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అండ్ విండో ఫీచర్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ వెహికల్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది వెహికల్. సో వెహికల్ మీకు పెట్రోల్ వెహికల్ కాంపాక్ట్ ఎస్యూలో కావాలన్న ప్లస్ పాయింట్ అనేది. నెక్స్ట్ మనం చూసేది 2013 XU500 W8 ఇది. 1,68,000 కిలోమీటర్ అయింది, 725 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు వెహికల్ అయితే మనకి XU500 W8 1,68,000 తిరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైజెస్ కూడా మీరు చూడొచ్చు. ప్రైజెస్ మనం కిలోమీటర్ వైజ్ పెట్టామండి, మోడల్ బయట ప్రైజెస్ పెడతాము. ఎందుకంటే ఆ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ కాదు, నెగోషియేట్ అవుతుంది. సో మీరు వెహికల్ చూసుకొని కస్టమర్తో మాట్లాడుకొని అది ఎక్కువ తిరిగింది, టైర్ దాంట్లో ఏమైనా వర్క్ ఉన్నాయా, చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వారికి ఎక్కువ తిరిగింది, ఇవన్నీ చెప్పి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు. సో ఇక్కడ చూసి అది 1,68,000 తిరిగింది అంత ప్రైస్ పెట్టాలంటే అది 150,000 తిరిగినా మేము అదే ప్రైస్ పెడతాం. ఎందుకంటే మోడల్ బట్టే ప్రైజెస్ మేము కోడ్ చేస్తాము. మనం నెగోషియేట్ చేసుకునేది మాత్రం మనము ఇవన్నీ చెప్పి నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో వెహికల్ అయితే వచ్చి XU500 7,25,000 బ్లాక్ కలర్ W8 అండి. మధ్యలో జాజ్ పెట్టారు. సో చూద్దామైనా ఈ 2018 మోడల్ జాజ్ VX 49,000 కిలోమీటర్ తిరిగింది. పెట్రోల్ వెహికల్ 670 నెగోషియబుల్ అవుతుంది. VX అంటే టాప్ మోడల్. అంటే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ కూడా మీకు 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా బాగుంది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా, నెగోషియేట్ చేయాలనుకున్నా వచ్చి కలిసి మాట్లాడుకోవచ్చు అండి. సో మనం చూసేది వచ్చేసి 2012 మోడల్ ఇన్నోవా V వర్జన్ ఇది. ఇన్నోవా V వర్జన్ 1,74,000 తిరిగింది, 9 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో V వర్జన్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, టాప్ మోడలే. వెహికల్ అయితే ఇక పర్టికులర్ ఈ వెహికల్ గురించి సో మాత్రం ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగుందండి. టైర్స్ కూడా కొత్త టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ప్రైస్ ఒకటి మనం నెగోషియేట్ చేసుకోవాలి వెహికల్ చూసుకొని. సో తక్కువ బడ్జెట్లో ఇన్నోవా కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే. సో 9 lakhs చెప్తున్నాను, నెగోషియబుల్ కూడా అవుతుంది. అండ్ 174 అనేది కూడా జెన్యూన్ రీడింగ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందుకు కస్టమర్తో మాట్లాడాను. సో రీడింగ్ కూడా జెన్యూన్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ అయితే మంచిగా ఉంది, ఇన్నోవా చూడొచ్చు. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి, వచ్చి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసే 2015 మోడల్ పెట్రోల్ వెహికల్ ఈకో స్పోర్ట్ టైటానియం ఇది. 45,000 కిలోమీటర్ అయింది, 680 నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో చూడొచ్చు మీరు ఈకో స్పోర్ట్ పెట్రోల్ వెహికల్. సో ఇందాక 17 మోడల్ పెట్రోల్ వెహికల్ చూసాం కదా, ఆరెంజ్ కలర్, ఇది వచ్చి బ్లాక్ కలర్. 680 ఉంది, 45,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. సో పెట్రోల్ వెహికల్స్ బ్లాక్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ అంటే పెట్రోల్ వెహికల్స్ అంటే మీకు ఇంజన్ నాయిస్ ఉండదు, స్మూత్ ఉంటుంది. వెహికల్ టాప్ ఎండ్ మోడల్ విత్ ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో చూడొచ్చు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఈ వెహికల్ కూడా బాగుందండి. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, 50 to 60% ఉన్నాయి టైర్స్ అయితే.